భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయుల దివ్య ప్రబంధంలో 6వ పదిలోకి ప్రవేశించాం. మొదటి దశకంలో ఉన్నాం. 5వ పాసురం 6:1 5వ పాసురం నుంచి ఇవాళ మనం చెప్పుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి శతకంగా దీన్ని 6వ పదిని చెప్తారు. ఎందువల్లంటే ఒక్కొక్క శతకానికి ఒక్కొక్క లక్షణాన్ని చెప్తూ, మొదటి శతకంలో పరత్వాన్ని చెప్తూ, 2లో కారుణికత్వాన్ని చెప్తూ, 3లో వ్యాపకత్వాన్ని చెప్తూ, 4లో నియంతృత్వాన్ని చెప్తూ, 5లో కారుణికత్వాన్ని చెప్తూ, 6 దగ్గరకు వచ్చేటప్పటికి శరణ్యత్వము, అనన్య శరణ్యత్వము అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక మార్గంగా ఎంచుకున్నటువంటి పదిగా ఈ అద్భుతమైన దశకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో ఇవాళ 5వ పాసురం. உணர்ந்து உடன்மேயும் கடலன்னங்காழ்த்த வள்ளல்கள் மேல் செங்கு சேரும் திருவன்வண்டூர் உணர்த்த பூந்தன் துழாய் முடி நம் பெருமானை கண்டு உணர்த்த கையினராய் అడియేనుக்கும் పోతుమినే. ఇందులో కూడా అంశాలని రాయబారంగా పంపిస్తున్నారు. ఈ స్వామి నివసించేటువంటి తిరువన్వండూర్, అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు శ్రీరామచంద్రుడు. ఆ పెరుమాళ్ళ వైభవం ఒకటి, ఆ ఊరి వైభవం ఒకటి. ఆ ఊరి ప్రత్యేకత ఏమిటంటే అక్కడికి ప్రవేశించినటువంటి వాళ్ళు సర్వస్వాన్ని మరిచిపోయేలా చేసేటువంటి ఊరు. అంత అందంగా ఉంటుంది. మనకి ఏ దివ్య దేశాన్ని చెప్తున్నారు చూడండి. ఆ దివ్య దేశంలో ప్రకృతి రామణీయకత్వాన్ని, పెరుమాళ రామణీయకత్వాన్ని సమానంగా నడిపించుకుంటూ వెళుతున్నారు. పాసుర రచనలో చూడండి, అంత అందమైనటువంటి దివ్య దేశం. ఏమీ లేదు, ఆ ఊరికి ఒక లక్షణం ఉంది. అక్కడికి వెళితే అన్ని మర్చిపోయేలా అయిపోతాము. మీరు అక్కడికి వెళ్ళి నన్ను ఎక్కడ మర్చిపోతారో అని నా బెంగ అంటోంది ఆడవారి నాయకి. చాలా అందమైనటువంటి భావం. దీనికి ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఇందులో 3 పాయింట్లు అండి. 1 ప్రణయ రోషం, 2వదేమో స్నేహం, స్నేహపూర్వక సంభాషణ, 3వదేమో సంశ్లేషం. సంశ్లేషం అంటే కలయిక. ఈ 3 స్థితులని 3 పదాలతో మనకి చక్కగా ఆళ్వారు తెలియచేశారు. ఊడల్ అంటే ప్రణయ కలహం. ప్రణయ కలహాలు అంటే ఏదో ఒకటి ప్రేమ వివర్ధకం అవడానికి, ప్రేమ పెరగడానికి అందమైనటువంటి మాటలు మాట్లాడుకోవడం. ఏదో ఒక వంక పెట్టి అవతల వారిని నిష్ఠూరంగా పలికినట్లు పలికి ఎలా అంటావా అని చెప్పి అవతల వాళ్ళు వీళ్ళని మరింత ప్రేమగా చూసేలాగా చూపించేటువంటి దొంగ కోపానికి ప్రణయ కోపము అని పేరు. దాన్ని ఊడల్ అంటారు అన్నమాట. ఊడలంటే ఆ తర్వాత ఊరికే అన్నాను, నీ మీద ప్రేమతో అన్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఇలాగ స్నేహంగా మాట్లాడేటువంటి మాట స్నేహపు పలుకులు. అది 2వ స్థితి అన్నమాట. ఉణరండు, ఆ తర్వాత కలుసుకోవడము అనేటువంటిది ఉడన్ మేయం మడం అన్నంగా. ఈ 3 స్థితులనే తెలుసుకుని మనకు ఆ 2 ఎందుకులే, ఎప్పుడు కలిసే ఉందాం హాయిగా అనుకున్నాయిటండి ఆ పక్షులు. అలా వేస్తున్నాయిట. 2 ఒకదానితో ఒకటి ఒలుసుకుని నడుస్తూ ఆహారాన్ని సంపాదిస్తున్నాయిటండి. అన్నంగా ఓ హంసపక్షులారా తిరత్త వండవిగడమేది. ఇక్కడ ఎండినటువంటి బురద, ఈ నదులు వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటే అటు నుంచి సముద్రపు అల వచ్చి ఈ వచ్చే నదిని ఒక్కసారి
అలా ఎదురు కొడుతూ ఉంటే అది కూడా వస్తుంది. ఆడియలో మనకి ఆపాసనాల అందం కూడా వస్తుంది. ఎదిరింతోడు అని నా శబ్దం ఎదుర్కొనేటువంటి శబ్దము అనేటువంటిది. అలాంటి బురదలో శంఖాలు అలా ఎగిరి ఆ బురదలో అలా ముత్యాలు అలంకారం చేసినట్లుగా సముద్రపు ఒడ్డున శంఖాలు అలంకరించబడి ఉన్నాయి. మనం సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ దృశ్యం చాలా సహజంగా కనిపిస్తుంది. అక్కడక్కడ తెల్లటి శంఖాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి ఎవరో ఇలా గుచ్చినట్లుగా కొన్ని ఉంటాయి, తేలినట్లుగా కొన్ని ఉంటాయి, ఆడుతున్నట్లుగా కొన్ని ఉంటాయి. రకరకాలుగా ఆ శంఖరాశి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా శంఖాలు సేరం తిరువన్మండూరు ఒడ్డులో చేరేటువంటి తిరువన్మండూరులో పునర్దపూంతుజాయముడి చక్కగా కట్టినటువంటి తులసి మాలని కిరీటములో కలిగిన నంపెరుమాన్. ఈయనకి రెగ్యులర్ గా ఒక అలవాటు ఉంది, ఖచ్చితంగా ఒక అలవాటు ఉంది. తుషాయమాలని శిరస్సుపై ధరించే ఉంటాడు. సర్వకాల సర్వావస్థలలో తులసిమాల అతని కిరీటాన్ని అలంకరించే ఉంటుంది. పునర్త కైనారాయ్, ఇదిగో మీరు ఆ స్వామిని చూస్తారా, పండు చూచి పునర్త కైనారాయ్, చేతులు జోడించండి. మామూలుగా మాట్లాడకూడదు, పెద్దల దగ్గర ఇలా ఇలా అంటూనే మాట్లాడాలి. మీ దాసురం అన్న భావాన్ని వ్యక్తం చేస్తూనే మాట్లాడాలి. అందుకని కళ్ళు చూచి పునఃకయ్యినారాయ్, మొగిడ్చిన చేతులు, జోడించిన చేతులు, నమస్కరించిన చేతులు కలవారే అడిగేనుక్కుపోతుమిన్, నా కోసం మంచి మాట్లాడి ఆయన స్తోత్రం చేయండి. ఆయన ఆనందపరిచారనుకోండి, మీ మంగళాశాసనం వల్ల ఆయన మనస్సు ఆనందం అయిందనుకోండి, ఏం చెప్పడానికి వచ్చారు అని చక్కగా వింటాడు. అప్పుడు నా బాధ కాస్త మీరు ఆయనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యంగా వెళ్ళారనుకోండి, ఏం కావాలండి నాకు ఇప్పుడు టైం లేదు అన్నాడు అనుకోండి, నా గురించి చెప్పే అవకాశమే లేకుండా పోతుంది. పూర్తిగా ఒక ప్రియురాలు ప్రియులతో కలిసి ఉండడానికి చూపిస్తున్నటువంటి ఆవేదనని పరాంకుశ నాయకి పెరుమాళ్లతో కలిసి ఉండడంలో పక్షి దౌత్యాన్ని ఒక మిషగా చేసుకుని, పక్షులు అనగానే ఆచార్యులు అనేటువంటి విశేషార్థాన్ని మనం సమన్వయించుకుంటూ మమ్మల్ని ఉద్ధరించడానికి ఆచార్య మీరు తప్ప వేరొకరు దిక్కు లేదు అన్న భావాన్ని ఈ దశకం ద్వారా పక్షి రూపం ద్వారా మనకి దౌత్యం గావిస్తున్నారు అనేటువంటిది సారతమ అర్థం. అంటే ఆచార్య శ్రీపాదాలను ఆశ్రయించాము అంటే వారే మనని పెరుమాళ్ళ దగ్గరికి అవలీలగా చేరుస్తారు. మనకంటూ మనం ఏం చేయక్కర్లేదు. ఒక పువ్వు ఉంటుంది, ఆ పువ్వు మీద చిన్న కీటకం ఒకటి ఉంటుంది. అది ఆ పువ్వును ఆశ్రయించుకుంటే ఈ పువ్వు స్వామి పాదాల మీద చేరినప్పుడు ఆ కీటకం కూడా ఆ పువ్వుతో ఎలా వెళ్ళిపోతుందో, ఆచార్య శ్రీపాదాలను ఆశ్రయిస్తే జీవుడు కూడా అలా తరించబడతాడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆచార్య సమాశ్రయణ వృత్తాంతాన్ని పక్షుల దౌత్యం ద్వారా ఇక్కడ మనకి చెప్తున్నారు. 7 అంజాం పార్ట్ 19వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. తీయవంశల అన్నం కూడా ఎక్కురెత్తు అలా బయటకు చూసేటప్పటికి అలా 2 వరుసుకొని చక్కగా అలా 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 అడుగులు వేస్తూ హంస నడకదాన అంటారు కదండి, ఆ నడకలో ఎన్ని వయ్యారాలు ఉంటాయో అలా నడుస్తూ వెళుతున్నాయి 2 కూడా. అది చూసి ఆ దేశం పొక్కారై మరప్పికం, ఈ దేశం యొక్క లక్షణం ఏంటంటే ఎందుకు వెళ్ళామా ఏం చేస్తున్నామా అన్ని మర్చిపోతారు, అంత ఆనందంగా ఉంటుంది అది చూస్తూ ఉంటే. ప్రకృతి పరవశింప చేస్తుంది, మై మరచిపోయేలా చేస్తుంది, మై శరీరాన్ని మరచిపోయేలా చేస్తుంది. అంటే నా గురించి చెప్పాలి అన్న మాటను కూడా మీరు మర్చిపోతారు. நீங்கள் புக்கால் என்ன నిన్నయంగోడు ఎంగరాల్, మీరు వెళితే మీరు వెళ్ళడమే కష్టం, అలా చూస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేలా ఉంటుంది. అలాంటివి దాటుకొని మీరు లోపలికి వెళ్ళాలి. వెళితే నా గురించి మర్చిపోకండి,
తప్పకుండా నా మాట చెప్పండి అని పక్షుల్ని వేడుకుంటున్నారు ఇందులో. ఉణర్తల్ ఇచ్చారి ఉణర్తలయం ఉడలయం ఉణరందు ఉడనే ఎరిగిరా అన్నంగాళ్. 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఒకటి ప్రణయ రోషం, రెండవది సంభాషణం, మూడవది సంశ్లేష. ప్రణయ రోషంలోనేమో నా కోసం కాదులే, పాపం ఎవరికి పట్టుకెళ్ళాలనుకున్నావో ఆ పువ్వులన్నీ ఇటు వచ్చాను కదా బాగుండదని నా చేతిలో పెడుతున్నావు, ఇలా మాట్లాడడం అన్నమాట. ఆ తర్వాత రెండవ దశ, నేను నీకోసమే వచ్చా, నీకోసమే తెచ్చా, నువ్వు లేకపోతే బ్రతకలేను, ఇది రెండవ దశ. మూడవది కూడిక, కలయిక అన్నమాట. ఇవన్నీ కూడా ఈ హంసలు అనుకున్నాయిట. ఎంత తెలివైన హంసలో చూడండి. అసలు ఒకళ్ళనొకళ్ళం దూరం అవడం ఎందుకు, ఒకళ్ళపై ఒకళ్ళం కోపించుకోవడం ఎందుకు, లేదు నీకోసమే నిర్ధారణగా అవతల వాళ్ళని ఒప్పించుకోవడాలు ఎందుకు, అసలు దూరమే అవ్వకుండా ఉంటే ఎంత బాగుంటుంది, ఎప్పుడు కలిసే ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాయిటండి ఈ పక్షులు. అంత తెలివైన హంసలండి. అందుకోసమని ఉణర్తలయ్యం ఊడలయ్యం ఉడరందం ఉడనే ఎరిగిరాన్నంగాళ్ అవి అనుకున్నట్టు మనకి మొదటి 2 వద్దు, సీటుకోవడాలు వద్దు, సమాధానాలు చెప్పుకోవడాలు వద్దు. ఎప్పుడు కలిసి ఉందాం, ఎప్పుడు హాయిగా కలిసి ఉందాం. పిరంగాల్ పింబవరం దుఃఖంగళెల్లాం మనసందెత్తుకోడా తెలియా నిండ్రడా. అబ్బో విడిపోతే వచ్చే దుఃఖాన్ని తలుచుకోవడానికే భయంగా ఉంది. బాబాయ్ నువ్వు లేకపోతే నేను అనే ఆలోచన వస్తేనే మనస్సు చాలా భారం అయిపోతాను. ఇనిద్దాన్ భోగ ప్రకారం దాన్ మూడవదై పట్ట ఇద్దరిప్పదు. ఇలాగా భోగ ప్రకారాలు 3 రకాలు. ఏమిటండి ఆ 3 రకాలు అని అంటే, నెంబర్ 1 పూణరదల్ ఇవై మొన్నం పూడల్ పునరుదల్ పూడల్ ప్రణయ కోపం, పునరుదల్ సమాధాన స్థితి, పునరుదల్ సంశ్లేష. ఇది ప్రతి జంటకి ఎదురయ్యేటువంటి స్థితులు 3. అప్పుడప్పుడు ప్రణయ కోపాలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి కాదు నీకోసమే నేను అని ఒకరినొకరు సమాధాన పరచుకోవడాలుంటాయి, మాటలే లేని ఆనంద స్థితి సంశ్లేష ఒకటి ఉంటుంది. ಎಂದು మొన్నయం ప్రయోజనమాగచ్చన్నారు తమిళ పండితులు ఇలా 3 విధాలుగా చెప్పారు. ఇదిలే ఊడలావదు, దాన్ని చక్కగా వివరిస్తున్నారు. ఊడల్ అంటే ఏంటండి, ఎరెట్టలయ్యోడే కూడిన అహేతుకుమాగా వినయవదండ్రు. అవతల వాళ్లతో కలిసినప్పుడల్లా ఏదో ఒకటి అన్యాపదేశంగా మాట్లాడుకోవడం. అన్యాపదేశం అంటే కొంచెం నిష్ఠూరంగా అన్నమాట. అవునులే నువ్వెందుకు వస్తావు, మేము మీకు ఎందుకు గుర్తొస్తాంలే, మమ్మల్ని మరిపించే వాళ్ళు మీకు అక్కడ చాలా మంది ఉన్నారులే, ఇలా మాట్లాడేటువంటి ప్రణయ రోషం. ఎన్న ఎలియ కుడితాయి, ఎన్న ఎలియ పువ్వై పోతాయి, నేను లేకుండా నువ్వు హాయిగా ఉన్నావు, నన్ను వదిలిపెట్టి ఆ పువ్వుల్ని ఈ పువ్వుల్ని చూస్తూ గడిపేస్తున్నావు. ఓ నడంబు పువ్వా తిత్తు ఎన్రా పోలే, నీ శరీరం పువ్వుల వాసన వస్తుంది. ఇది ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, ఎక్కడికి వెళ్ళొచ్చావో ఏంటో, ఎలాగానే నువ్వు స్వీకరించి వచ్చావో ఆ పరిమాణాలు నీ రాకలో నాకు కనిపిస్తున్నాయి అని ఇంకొక అడుగు ముందుకు వేసి, ఎన్నా పోలే వరుమవై, ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం మొదటి స్థితి. ఉణర్తలావదు. ఇంకా ఉణర్తలు అంటే 2వ స్థితి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే స్థితి అన్నమాట. ఉనకేంద్రకుడి తేనెంగయ్యం ఉనకామ్యన్ను పార్తేనంగయ్యం ఉన్ వరవు ఒప్పితేన్ ఎన్న సొల్లిపోలేం ఇవయ్యం. అంటే ఏంటి, నీ కోసమే అలంకరించుకున్నా, నీ కోసమే చూస్తున్నా, నీ కోసమే బతుకుతున్నా అని ఒకళ్ళొకళ్ళు ఆనందంగా చెప్పుకోవడము అన్నమాట. ఇది ఉన్ వరవుకు ఒప్పితే, నీ రాక కోసమే ఇంతగా అలంకరించుకొని ఆసవ సజ్జికలాగా ఎదురు చూస్తున్నాను అని చెప్పేది ఒకటి. ఇవి 2 అనంతరిస్తే వరవదు కలవి. ఇవి 2 దాటాక 3వ స్థితి కలవి సంశ్లేషం, కలవడము అన్నమాట. ఇవి ఎలా నుండి ఇవలుడై ఎవనకు. ఇవి 3 మామూలుగా
లోకంలో ప్రియుడు ప్రియురాలు భార్య భర్త ఈ సంబంధం కలిగిన వారి మధ్యలో ఈ మూడు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. ఉణర్తల్ ఊడల్ ఉడరందు ఉడన్మయం. మీరెంత తెలివైన వాళ్ళు హంసల్లారా, ప్రియవల్లారా, పెంపు నవ్వుపడవల్లారా. ముందు కలుస్తారు, తర్వాత దుఃఖం విడిపోయామని దుఃఖపడతారు. పెంబు నెయ్యిలై కయ్యడవల్లారా రెండు కూడా తిరిగానేకం. ఇంకా నిర్దోషత్వ నిరూపణ. అబ్బెబ్బే కాదు, నీకోసమే వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇలాంటి ఈ స్థితులన్నీ ఎందుకు? పుత్తవాడు రాగలిరే పెంబు పొరెప్పెత్తు పళ్ళ వేండువదు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అన్నమాట. అది ఆళ్వారి నాయకి ఇక్కడ ఈ హంసలకిట ఇన్ని స్థితులు లేవుటండి. ఎడవాయడం ఎందుకు? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే ఒకటి అంటామే, అలా ముందు అవకాశం ఇవ్వడం ఎందుకు? మళ్ళీ నేను సమర్థించుకోవడం ఎందుకు? ఎన్నుకోవడం విభత్తైనుడే సిద్ధాంతం. వీడికి ఒక గొప్ప సిద్ధాంతం ఉందిటండి. ఏమిటంటే అసలు దూరం అవనే అవద్దు, అది సిద్ధాంతం. దూరం అయిన కొద్దీ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏ ఊరు తిరిగావు, ఏమేమి చూసావు, ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి కదండి. ఎందుకు వచ్చిన గొడవ అవన్నీ? అసలు మనం దూరమే కావద్దు. పుడర్తలేంగరమూండలం ఇవత్తు పుడర్తలే దగ్గరబడి ఆ మూడిటిలో మాకు ఈ పక్షులకి హంసలకి ముందు రెండు తెలియదు, మూడవదే తెలుసు. అంటే ఎప్పుడు చక్కగా కలుసుకునే ఉంటాయి అన్నమాట. ఒక కలెత్తలే ఒక్క ఉండ తిరువారే పోలే. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే వారిలాగా ఒండ్ర ఎండ్ర ఇరెండు కూడా పట్టిన కిడక్కై ఎండ్రికే ఎరెక్కై. అంటే ఎప్పుడు ఒకళ్ళ మంచిని ఒకళ్ళు చూసుకునే వాళ్ళలాగా ఈ మూడిటిలోనూ ప్రణయ కలహము వద్దు, సమాధాన స్నేహ ధోరణి వద్దు, కలిసే ఉందాము అని ఆ ఒక్క సంశ్లేష మాత్రమే తెలిసినవి ఈ పక్షులు. ఎన్నాள் అవ్వడవు మారి ఇరుక్క వల్లత్తిరి పిన్బు భోగ సమృద్ధి వేండదు ఎన్న పెట్టిలేన్. నిజానికి ఇద్దరు ఎడవాసి ఉపవాసాలుండి బెంగలు పెట్టుకుని చిక్కిపోయి తర్వాత కలిసి ఈ స్థితులేవి ఈ హంసలకి లేదు. వివేకమిల్లాద ఇవై వివేక బలం పెట్టిన పక్షులయ్యా అవి. వాటికి ఏం జ్ఞానం ఉంటుందయ్యా? అలాంటివి కూడా అంత జ్ఞానంతో అసలు మనం విడిపోవద్దు అని నిర్ణయాలు తీసుకుని బ్రతుకుతున్నాయే. అదుడయ్య నాన్ పెత్తిలేన్. నేను వివేకం కలవాడిని, అన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ నీకు దూరమై బతుకుతున్నా. ఆ పక్షులకు ఉన్నపాటి జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది. మడవన్నంగా విధేయత. మడ అనే దానికి రెండు అర్థాలు చెప్పారు. ఒకటి విధేయత, పొలైట్నెస్. నెమ్మదిగా మాట్లాడడం, మృదువుగా మాట్లాడడం, సరే అనడం, ఎదురు తిరగకపోవడం, రాజస వృత్తి లేకపోవడం, తామస ప్రవృత్తి లేకపోవడం, కేవలం సాత్విక ప్రవృత్తితో ఉండడం ఒకటి. రెండవది తేలిక పడడం. కలుసుకోవాలని టెన్షన్ ఉన్నప్పుడు బరువుగా ఉంటుంది ఒళ్ళు, శరీరము అంతా, మనస్సు అన్ని కూడా బరువుగా ఉంటాయి. ఆ తర్వాత హాయిగా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి రెండో అర్థం తేలిక. భోగత్తాల్ వంద తువక్షేడంగలం వడవిలే తోత్తే ఇరుక్కై. భోగం వల్ల వచ్చేటువంటి ఆ ఆనందము, అసలు ఎడబాటు అనేది లేకుండా నీతో సంశ్లేషించి ఉంటాము అన్నప్పుడు మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో. ఇది మామూలుగా మనం జనరల్ గా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనమే అన్ని పనులు మనం చేసుకోవాలనుకోండి, బాబా ఎలా వెళతాము, ఎలా చేస్తాము. ఒక ప్రయాణమే ఉందనుకోండి, మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరికి అమెరికానే పంపిస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తామో అక్కడ దిగుతారు అంటారు అనుకోండి, బాగానే ఉంటుంది. కానీ టెన్షన్, ఎలా వెళ్తాము, ఏం చేస్తాము, మధ్యలో ఏం అడుగుతారు, ఏం చెప్తాము, ఎలాగా, ఎంత టెన్షన్. అలా కాదు, కూడా ఉండి కొడుకులు తీసుకెళ్తున్నారు అనుకోండి పిల్లలు, అసలు ఏం బాధ్యత, అలా వెళ్ళిపోతాం, హాయిగా వెళ్ళిపోతాం, హాయిగా దిగేస్తాం, ఎంతో హాయిగా ఉంటాం. అందువల్ల ఇది విజయకారీ అదే అగప్పట్టారు కార్యం చేయదు తడల్
தலை கட்ட வேண்டாவோ ఇన్నిర్దేశత్తాలం. ఇది అందమైనటువంటిది. మనస్సు తేలిక పడుతుంది అని అంటే ఎప్పుడు భగవంతుడితో సర్వకాల సర్వావస్థలలోనూ కూడి ఉన్నప్పుడు మనస్సు చాలా తేలికగా ఉంటుంది. అది భగవద్ ధ్యానంలో గాని, భగవన్ నామ జపంలో గాని, భగవత్ సంబంధంతో మనస్సు తేలిక పడును. ఆ విషయాన్ని ఇక్కడ నమ్మాలి వాళ్ళు ఇన్నిర్దేశిత్తాలం ఇలా చెప్పడం వల్ల ఇందులో ఈ 10 పాసురాల్లో కూడా మనం ఒక మాటను తరచుగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఏమిటి? పూర్వీకులందరూ ఏమన్నారు? మొదటి 9 పాసురాలలోనూ మామూలు అర్థాలు చెప్పి 10వ పాసురంలో మాత్రమే ప్రణయ కోపం ఉంది అని చెప్పారు. కానీ భట్టర్ వారు ఏమన్నారు? ప్రతి పాసురంలోనూ ప్రణయ రోషం మొదటి నుంచి 10 దాకా అన్నిటిలోనూ ఉంది. అందువల్ల ఆ వాక్యాన్ని మనకి ప్రతి వ్యాఖ్యానంలో, ప్రతి పాసుర వ్యాఖ్యానంలో గుర్తు చేస్తారు. ఇన్నిర్దేశత్తాలం అలా అనుకోవడం వల్ల తిరువామిళంగళం ఊడగర్భికరమైతో తెగరదు సంశ్లేషమే తెలిసినటువంటి. అంటే అసలు మేము విడిపోము, మేము అక్కర్లేని సమాధానాలు చెప్పుకోము, మేము ఎప్పుడూ కలిసే ఉంటాము అనేటువంటిది. ప్రణయ రోషానికి కూడా తాను సావివ్వకూడనటువంటి కలయికతో మేముంటాము అని అనుకుంటున్నారు. ఆ పక్షుల్ని చూసి అంటున్నారు ఆళ్వారు. తిరత్తవిచ్చారి வாராதொழிந்தவிடம் அவன் குத்துமன்று கிழிகோள் செறிந்தமிழ வண்ணல்கள் மேலே அழக்குக்கிறாய் கக்கடவ செங்கடகளான நீருரித்தினவாరే కొడిత వన్నల్களிலே సేరా నిర్గం. ఇంకా అయిపోయింది. ఈ తిరువాయిమళ అంటే ఈ పాసురము అని అర్థం. ఇక్కడ ఈ పాసురంలో ఇలా ఈ ప్రణయార్థాలు చెప్పిన తరువాత ఇంకా సేరా నిర్గం కొడుత వన్నల్களிலே సేరా నిర్గం శంగు సేరం శంఖములు చేరేటువంటి అని తిరువన్వళ్ళూరి యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందువల్ల ఆ పైన చెప్పిన దాంట్లో సారాంశం ఏమిటి? ఒకవేళ విశ్లేషం వచ్చినా కూడా ఆ విశ్లేషము సంశ్లేషలో మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అదొక సిద్ధాంతం ఉంది. దానికేగా మనకు కవులు రాశారు, విరహము కూడా సుఖమే కాదా, విరహపు చింతన మధురము కాదా. అలాగా ఎడబాట 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 కలుసుకుంటే మరింత ఆనందంగా ఉంటుంది. ఎవరికి? అంతవరకు బ్రతికి ఉండగలిగిన వాళ్ళకి. వాళ్ళు నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను అన్న వాళ్ళకి విరహం ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వదు కదా. అంతవరకు ఓర్చుకోగలిగిన వాళ్ళకి అది. మా చెల్లి ఉంటది, నువ్వు కింద మెషిన్ పని చేసినా రెండు కలిసే ఉన్నాయిట. ఎంత వివేకమైన సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాయి. అరే ఆ పక్షులకున్న అదృష్టం నాకు లేకుండా పోయింది. మడం మడం అంటే ఏమని చెప్పుకున్నాం? విధేయత అని పెరుమాళ్ళకు దూరం అయితే బాధపడడం ఎందుకు, దూరం కాకుండానే ఉందాము అనేటువంటి చాలా దీర్ఘ దృష్టితోటి చక్కటి ముందు ఆలోచనతోటి ఉండడం ఒకటి. సదా కలిసి ఉండడం వల్ల బరువు లేకుండా మనస్సు తేలికగా అవడం ఒకటి. కాబట్టి మనస్సుకి మడం అంటే విధేయత, తేలిక అని అక్కడికి అయిపోయింది. శంగు సేరం అచేతనంగళం కూడా ఆళ్వాంగ మాట్లాడతే సంకిడిగోళ్. ఏమండి అక్కడ ఎండిన బురద మీద శంఖాలు చేరి ఉంటాయండి తిరువన్మండూరులో. ఆహా, ఆ శంఖాలు చేతనాల అచేతనాలు? వాటికి ప్రాణం ఉందా? ప్రాణం లేనివి కూడా మేము ఈ ఊరు విడిచి వెళ్ళం అని చెప్పి ఆ బురదలోనే అతుక్కుపోయి కూర్చున్నాయి. అరే ఆ శంఖాలకు ఉన్నపాటి జ్ఞానం కూడా నాకు లేదే. మీరు చేతనాలు, మీకున్న జ్ఞానము నాకు లేదు. అవి అచేతనాలు, వాటికున్న జ్ఞానము నాకు లేదు అని అవనుకుంటాయి కదా. వేరు పోక్కడమెండ్రికే ఇరెక్కై, మేము వెళ్ళవలసిన స్థానం ఇంకోటి ఏమీ లేదు, తిరువన్మండూరే అని అక్కడే పాతుకుపోయి కూర్చున్నాయి. పాతుకుపోయి వచ్చినాయంటే బురదలో ఇరుక్కుపోయి ఉన్నాయి కదండి. దాన్ని అంత అందంగా చెప్పారు అన్నమాట. నచ పునరావర్తతే
ఎన్నం పడియే మీచి ఎండ్రికే ఇరక్కై మోక్షంకు వెళ్ళిన వాళ్ళు ఎలాగైతే భూమికి మళ్ళీ రారో తిరువణ్వండూరు ఇసుకలో కూరుకుపోయిన శంఖాలు మళ్ళీ ఎటూ పోవుటండి, అక్కడే ఉంటాయి, అదే మోక్షంగా భావిస్తాయి. ఆ శంఖాలకు ఉన్న జ్ఞానము నాకు లేకుండా పోయిందే అనుకుంటున్నారు. మార్దవత్తాలం కొడెత్తయాలం వేరన్నే నిలయక్కువట్టాదిరిక్కై. ఈ స్థలంలో ఉన్న గొప్పతనం ఏంటండి? మార్దవత్తాలం మంచి మృదువుగా ఉండేటువంటి చోటు. అంతేకాదు మార్దవ కుడెత్తయాలం చల్లగా ఉండేటువంటి చోటు. మనిషికి కావలసినవి 2 లక్షణాలు చెప్పకుండా చెప్పిన నీతి ఇది. ఏమిటి? ఒకటి మృదుత్వము, ఒకటి చల్లదనము. మృదుత్వము అంటే మాట ఎంత శుతిమెత్తగా ఉండాలో, అదే చల్లదనము అంటే ఆ మాట మనలో అగ్నిజ్వాలలు రేపకుండా ఉండాలి. ఇవి వ్యక్తిత్వ వికాసానికి మూలాధార లక్షణాలు. ఏదండి? ఇతరులతో మృదువుగా మాట్లాడడము, చల్లదనము, అవతల వారికి ఉద్విగ్నత రాకుండా మాట్లాడటము. ఒక్కొక్క మాట ప్రయోగించామనుకోండి అవతల వాళ్ళు తల్లడిల్లిపోతారు. అలాంటి స్థితి రాకుండా మాట్లాడటము, ఇవి 2 అలవరుచుకోవాలి. అలాంటి ఊరుట తిరువణ్వండూరు. అందువల్ల అవి ఆ శంఖాలు కూడా అక్కడ అలా అతుక్కుపోయి ఉన్నాయట. అందువల్ల సింగు సేరం ప్రమాణ పరతంత్ర అల్లాధారయం మీడవట్టాద దేశంగిడిగోళ్ வெள்ளை களையும் கூட కార్కట్టుగరదిరే మన్పాడు. ఒక ప్రమాణాలు మామూలుగా లోకంలో ప్రమాణానికి కట్టుబడి ఉండాలి, ఒక రూల్ కట్టుబడి ఉండాలి అని ఉంటుంది. ఇక్కడ అది చేతనలకు ఉంటుందండి, కానీ శంఖాలకి కూడా ఈ ఊరు మనం విడవకూడదు ఆ రూల్ పెట్టుకున్నాయిటండి. ఏమంటే అవి చైతన్యం లేదు కదా, అలా పెట్టుకున్నాయి. వాటిని చూస్తే తెలియట్లా, అవి ఇంకా అటు ఇటు పోవట్లేదు. ఆ తిరువణ్వండూరు దివ్య దేశాన్నే ఆశ్రయించుకొని ఉన్నాయన్నమాట. వెள்ளై కళయ్యం కూడా కాల్ కట్టుదిరదిరే మన్పాడు. ఈ వెள்ளై కళై అంటే 2 అర్థాలు ఉన్నాయండి ఇక్కడ. సాత్వికులు అని ఒక అర్థం అండి, శంఖాలు అని ఒక అర్థం అండి. సాత్వికులు ప్రపంచమయందు విరక్తి భావముతోటి ఈ దివ్య దేశంలోనే నేను ఉండిపోతా అనుకుంటారు, అది ఒక అర్థం. శంఖాలు మేము తిరువణ్వండూరులోనే ఉంటాము అని నిర్ణయించుకుంటాయి, అది ఒక అర్థం. అంటే ప్రకృతి అంతా కూడా పారవస్యంతో ఆశ్రయించేటువంటి దివ్య స్థలము తిరువణ్వండూరు అని సారాంశంగా తీసుకోవాలి. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. పునర్త విద్యాది 21వ పేజీ. పునర్త విద్యాది తొడక్కపట్టు దర్శనీయమాయ. ఇంకా స్వామి దగ్గరికి వస్తే బాబాయ్ అంత అందం ఏమిటండి బాబు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. అక్కడ రామచంద్రుడు అంత బాగుంటాడు. శ్రమహరమాన చరిత్రాయి తిరుమడి ఇలయవుడయ్యవనాయి. ఆ తులసిమాలను పెట్టుకున్నాడండి. అసలు ఆయన కేసు చూడాలా మాల కేసు చూడాలా తెలియట్లేదు. ఆ మాల అంత పెద్ద పెద్ద దళాలు. తులసి మాలల్లో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. ఏదో దేవుడా కట్టారా అని అన్ని పుల్లలు కట్టేసి తీసుకొచ్చే మాలలు కొన్ని ఉంటాయి. అసలు పుల్ల కనపడదండి, అన్ని ఆకులు, మధ్య మధ్యలో చక్కటి పువ్వులు. ఆ పువ్వులు మధుస్యంది అయిన పువ్వులు, వాటి మీద అందంగా వాలేటువంటి తేనెటీగలు. అంటే అంత ఫ్రెష్ గా అంత చక్కగా ఉండేటువంటి అందమైన తిరుత్తులాయమాలని ధరించే స్వామి అత్తాలే అన్నయ్య అనన్యార్యాయ మాకినవరెక్కండు. ఆ పూలదండని చూపించి నన్ను లోబట్టుకున్నాడండి. అసలు పడిపోయా అంటేనే ఇవాళ ప్రేమికులు అలా ఆళ్వార్లు పడిపోయారనమాట. ఆ తులసి మాలను అనన్యార్యాయ మాకి అనే మాటకి అదే అర్థం. అంటే నేను పడిపోయాను స్వామి యొక్క ప్రేమలో. నీళ్ళ సెన్నవిక్కు మెత్తనయ్యే వేండవదు అంటే ఇగో మీరు వెళ్ళి చెప్పడం ఆలస్యం. ఇంగుత్తై వరుక్కైకు ఒప్పికపడియే ఎరిక్కరవన్. ఎప్పుడు వస్తారా, ఎవరిని కబురు చేస్తుందా అడవారినాయికి, వెళ్ళిపోదామా అని రెడీగా ముస్తాబై కూర్చుని ఉన్నట్టండి. వాళ్ళు వచ్చాక బయలుదేరి ఉండు డ్రెస్ చేసుకొస్తా ఏదో చేసుకొస్తా అనడం కాదు, అంతా రెడీగా ఉన్నట్టు. తులసిమాలను కూడా పెట్టేసుకుని ఎప్పుడు ఎవరి చేత కబురు చేస్తుందో వెళ్ళిపోవాలి.
అనేలా ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. நீங்கள் சென்னர் வைக்கும் மித்தலையே வேண்டுவது మీరు వెళ్ళి చెప్పడమే చాలు. ఎంగుత్తై వரைకకు ఒప్పిత్తపడియే இருக்கிறவன். ఇక్కడికి రావడానికి ముస్తాబై ఉన్నటువంటి స్వామి అండ్రియే. అండ్రియే అన్నప్పుడల్లా భట్టర్ వారి నిర్వాహం ఏంటండి? ఇత్తలై తోర్పిత్త వేండప్పాడు తొత్తెంబడి వడయ్యం వైతుం ముదన్మై కొండాడి இருக்கிறவன். అంటే సర్వకాల సర్వావస్థలలోనూ చక్కగా దర్శనీయము శ్రమహరము అయినటువంటి ఆ తులసి మాలని ధరించినటువంటి స్వామి తన అలంకారాన్ని తన కారణత్వాన్ని మనకి చూపించాలి అనేటువంటి స్వామి. కాబట్టి వెంట చేయమ్మా మీరని చెప్పడం ఆలస్యం వచ్చేస్తాడు. పూందెంతుడాయముడిన పెరుమానై కండు తమ్మొప్పనయ్యం తన అందం ముదన్మయ్యం గొప్పతనం నమ్మోడే కాటీరికరవనై కండు మనకి చూపించాలని రెడీగా ఉన్నాడు. నిజంగా అప్పుడు గనక మనం చూడకపోతే ఎంత నిరాశ అండి. ఇప్పుడు ఒక వడ్డాణం చేయించుకున్నాం, ఒక అసలు పేరు చేయించుకున్నాం, రెండు వేసుకున్నాం, అందరిలో కూర్చున్నాం. అరే ఒక్కళ్ళు అడగరే అబ్బాయి ఎంత బాగుందండి మీ వడ్డాణం, ఎంత బాగుందండి మీకు అసలు పేరని అవతల వాళ్ళు అంటే ఈ పెట్టుకున్న దానికి సార్థక్యం. లేకపోతే ఎన్ని వేసుకున్నా వాళ్ళు గుర్తించకపోతే దానికి సార్థక్యం ఉండదు. ఇది లోక సహజమైనటువంటిది. చిన్నప్పుడు కథలు చెప్తూ ఉండేవారు. ఇలా రా అని పిలవచ్చుటండి, ఇలా రా ఇలా రా అని గాజులు గల గల ఊగేలాగా పిలిచేవారు. ఎందుకంటే నా చేతికి గాజులు ఉన్నాయి కొత్తవి చూసావా అంటే అవతల ఆవిడ ఓహో నువ్వు గాజులు చేయించుకున్నావా అని ఆవిడ జూకీలు చేయించుకుంది. జుంకీలు వస్తున్నా 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 అని తల ఊపుతూ ఉండేది. ఏంటంటే నా చెవులకి నేను ఇవి చేయించుకున్నాను చూడండి అని. ఏదో విధంగా అవతల వాళ్ళ దృష్టి మన మీద పడాలి, మనం చేయించుకున్నవి చూడాలి, వాళ్ళు బాగుందనాలి, అప్పుడు తృప్తి. గమనించి చూడండి లోకంలో మీరు, అవునా కాదు? ఒక కొత్త చీర పెట్టుకున్నా కొత్త నగ పెట్టుకున్నా అవతల వాళ్ళు అభినందించకపోతే గుర్తించకపోతే మనస్సుకి శాంతి అనేటువంటిది ఉండదు. ఈ విషయం ఈయనకు కూడా తెలిసిపోయింది, లంబయ్య గారికి కూడా తెలిసిపోయింది. ఇలా ఉంటారే స్త్రీలు అని ఆయన వ్యాఖ్యానాల్లో కూడా చెప్పేస్తున్నారు అన్నమాట. పూంతల ఎమ్ముడి ఎంబరుమాన ఇక్కడ తమ ఒప్పనయ్యం ముదన్మయం తన అందాన్ని తన యొక్క గొప్పతనాన్ని నమ్మోడే కాటీరెక్కరవనై కండు మనం చూడాలని రెడీగా ఉన్న ఆయన ఉడత్తగయ్యనరాయి అంగే సన్నాల్ తొలిప్ప అంతిరాదే కయ్యత్తు తొల్లంగోళ్ కిడిగోళ్. ఇది చాలా ముఖ్యమైనది. మీరు అక్కడికి వెళ్దాం, వెళ్ళాక ఆయన చూద్దాం, ఆయన మన చూశాక దండం పెడదాం అనుకోకండి, అది కరెక్ట్ కాదు. చేతులు జోడించి దండం పెట్టుకుంటూనే ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన దృష్టి మనమే పడేటప్పటికే మన చేతులు జోడించి ఉండాలి. అంతేగాని వచ్చారా అని వాళ్ళు అడిగిన తర్వాత నమస్కారం అండి అని అనకూడదు. నమస్కారం పెడుతూనే కనపడాలి అని ఒక సిద్ధాంతాన్ని మనకి నేర్పిస్తున్నారు. అంగే సందాతోడి పాత్రాదే కయ్యొత్తు చొల్లంగోళ్ చేతులు జోడించి వెళ్ళండి. వయ్య పిడిత తొడిదొక్కుడుకోంగోళ్ ముందే చేతులు జోడించి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళాక జోడించడం కాదు, అంత ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇల్లయ్యాగిల్ అవసా ప్రపేదరి ఇంగ కన్నడ విలేసుల వెలుగుదవరికి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసో తెలీదో వద్దనుకున్నా మీ చేతులు ఇలా వచ్చేస్తాయి, దండం పెట్టేస్తారు. అవసాహ ప్రతిపేదిరే అంటే ఇది కృష్ణుడు రాయబారం వెళ్ళి సభలోకి వచ్చినప్పుడు దుర్యోధనుడు చెప్పాడు, ఒక్కడైనా సరే సీట్లోంచి లేచారంటే చూడండి మీ పని చెప్తా. లేవద్దు, స్వాగతం మాటలు అనద్దు, నమస్కారం చేయొద్దు, ఏం చేయొద్దు అని శాసించటండి. సరే అందరూ కూర్చున్నట్టు సభలో. కృష్ణ పరమాత్మ వేయించేశాట. ఎలా వేయించేశాడు? అందంగా రకరకాలైనటువంటి గమన సౌందర్యాలతో వచ్చేటప్పటికి దృష్వా కృష్ణం తథాయాంతం ఒక తేజో రాశి ముందుకు నడుస్తోందా, ఒక కాంతి పుంజం కదలి వస్తోందా అన్నంతలా వస్తున్నట్టండి. మెరిసిపోతూ జగత్తగాయమానోజ్వలంగా వస్తుంటే యథాహం కేశవే వృత్తిం అవశాహ ప్రతిపేదిరే. వీళ్ళకి తెలీదు నిలబడ్డాము అని తెలీదు,
చేతులు జోడించాము అని తెలియదు. సభ అంతా అలాగాని ఇంకా తలలు వాల్చారు. ఎందుకు లేచారు? వద్దన్నా కదా అన్నట్టు దుర్యోధనుడు. మీకేసి చూసుకోండి. మీరే లేదు. నేనేం చేశాను? ఆయన అంతకంటే ముందే ఇలా పెట్టేసుకున్నాడు. ఆయన కూడా వాళ్ళు తెలియలేదు, లేచినట్లుగానే దండం పెట్టినట్లుగానే అవసర వాళ్ళు తెలియకుండానే. మనకు కూడా చూడండి, కావాలని పెట్టక్కర్లా, పెద్దల్ని చూసేటప్పటికి వేరే అలా వెళ్ళిపోతాయి చేతులు. నిజమైన భక్తి మనసులో ఉంటే వాళ్ళ దర్శనం అవుతోంది అనగానే చేతులు అలా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల అవసర ప్రతిపేది కళ్ళడిమిలే సెలవేడుగో అడిగేనక్కుని పోతమనే పరికరమాన ఎన్నయ్యం నడియంగోడు. ఇగో మీరు అక్కడికి వెళ్ళి అంతా వచ్చి ఎందుకు వెళ్ళారో మర్చిపోయి వెనక్కి రాకండి. ఇలా చేసేవాళ్ళు ఉంటుంది. కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఈ పని చెప్పండి అలా అంటారు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వాడికి చిన్నప్పుడు ఒక చెప్పేవాడు, ఇదిగో నీకు చెప్పాలి చెప్పాలి, నీకు ఇవ్వాలి ఇవ్వాలి అనే జపం చేసుకుంటూ వెళుతున్నట్టు. దాంట్లో ఒక చోట రాయి అడ్డం వస్తే దాన్ని దాటి అవతలకి దిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఈశ్వరవజ్జ అన్నట్టు. అది రాసేసారు. దాటేశాక ఐశ్వర్వజ్జ 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 అని తలుచుకుంటూ పోతున్నాడు. ఇది ఎక్కడ మంత్రం రా బాబు, ఈ కొత్త మంత్రం ఎక్కడ వచ్చింది? ఏం చేశాడో అది మర్చిపోయాడు. ఈ మధ్యలో వచ్చిన పదం చేతికి అందింది. అలా అయిపోతారేమో మీరు. జాగ్రత్త, అక్కడికి వెళ్ళేటప్పటికి నా మాట మర్చిపోకండి. పోతుగా యువత గౌరవి తెచ్చుల్లదే మంగళాశాసనం చేయండి. ఎందుకంటే అంత పదం వాడేశారు. వెళుతున్న వారి మీద గౌరవం, అంత గౌరవం అన్నమాట. గౌరవిత్త చొల్లగై తుజద కైగళం. తుజద కైగళ్ళు అంటే బద్ధాంజలి బద్దేనాంజలిన నతేన శిరస. అదొక భంగిమ అండి. ఏడుకొండలవాడ వెంకటారమణ ఇలా చేతులు కట్టుకుని అనగలవండి మనం. అసలు ఒకసారి ఇంట్లో ఎవరికి వాళ్ళమే అనుకుందాం. ఏడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద పాఠంలా చెప్తావా? ఒకసారి ఇలా పెట్టేసి ఆ ఆనందాన్ని తీర్చుకోవాల్సిందే. బద్ధాంజలి అలాగ వెళ్ళాలి మీరు. నీంగళమాయనక్కాగం వారు వార్తాయి సొల్లు వేణం. మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన పని మర్చిపోకండి. ఇందాకటి వాళ్ళగా నీంగళం భవనై పోలేసయ్యాదే కిడిగోల్. ఆయన నన్ను మర్చిపోయాడు, మీరు మర్చిపోకండి. పక్షులు అని ఇక్కడ బెటర్ వారు చెప్పిన అన్వయం ఏంటి? ప్రతి పాసురంలోనూ ప్రణయ కోపం ఉంది. పూల మీద ఆ మాటకి ఈ వాక్యం ఉదాహరణ. ఆయనలా మీరు కూడా చేయకండి అమ్మా. ఏం చేశాడు ఆయన? నన్ను మర్చిపోయాడు. మీరు కూడా వెళ్ళి అలాంటి పనే చేయకండి. చాలా అందంగా చెప్పడం అన్నమాట. అంగ పుక్కాలు ఎన్నయ్యం ఇక వేణం. అక్కడికి వెళ్ళి ఆ కారణాన్ని తలుచుకొని నా మాట చెప్పండి. అదావద పుక్కారై ఎల్లం తల్లం ప్రయోజనత్తాలే మూడప్పన్న వల్ల దేశమాగయ్యాలే. మీ తప్పు కాదు, ఆ దేశం అలాంటిది. అక్కడికి వెళ్ళేటప్పటికి మూడప్పన్న వెళ్ళ దేశం, అన్ని మైమరపించే దేశం. అన్ని మర్చిపోతాం. అంత ప్రకృతి రామణయ్య కథ ఏమిటో, ఆ ఊరేమిటో, ఆ చెట్లేమిటో, ఆ వీధులేమిటో, ఆ తామరలేమిటో, ఆ చెరువులేమిటో, ఆ పరిమళాలేమిటో, ఆ గాలులేమిటో ఆహా అనుకుంటూ సర్వం మర్చిపోతారే. ఇతరయ్యే నెలయిక విరగిల్లయ్యరే. అందువల్ల మరపు వచ్చేస్తుంది. ఎందుకు వెళ్ళామో కూడా మర్చిపోతాం. లోకజనం స్వరమ్యం బడిగిరే రూపదు. ఎన్నిసార్లు చెప్తారండి? ముక్త జీవుడు ఒక్కసారి పరమపదానికి వెళ్ళాక ఈ లోకంలో వాడిని పొరపాటున కూడా గుర్తుకురాడు వీడు తలచుకోడు. అలా చదవకండి మీరు. నేను ఎంత తప్పించిపోతున్నాను ఆయన కోసం. వేణం ఆయనకి చాలా అర్థమయ్యేలాగా చక్కగా చెప్పండి అని హంసల్ని ప్రార్థించిన పాసురం 5వ పాసురం. ఇందులో మనకి ప్రియుల యొక్క భోగానుభవంలో 3 దశలు చెప్పారు. అన్నారు కదా. ఒకటి ప్రణయ కోపము, రెండవది సమాధాన స్థితి, మూడవది ఫైనల్ గా సంశ్లేషము. ఈ హంసలు ఎంత గొప్పవి అంటే మాకు ముందు 2 అక్కర్లేదండి. ఎందుకు గొడవ తెచ్చుకోవడం, మేము మళ్ళీ దాన్ని కాదన్నాం. కాబట్టి ముందే సంశ్లేషతోటే ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఉణర్తల్ ఊడల్ ఉణరందు
உடன்மேயும் அட அன்னங்கள் திணர்த்த வண்ணல்கள் மேல் செங்கு சேரும் திருவன் வண்டூர் புணர்த்த புந்தன் பூந்தன் துழாய் முடி நம் பெருமானை கண்டு உணர்த்த கையினராய் அடியேனுக்கும் போத்துமினே. ஆரோ பாசனமும் போற்றியான் இறந்தேன் புன்னை மேல் உரை பூங்குயில்கள் சேற்றில் வாழை துள்ளும் திருவன் வண்டூர் உரையும் ஆற்றல் ஆழியங்கை அமரர் பெருமானை கண்டு மாற்றம் கொண்டு அருளே மையல் தேர்வது ஒரு వన్నమే. పక్షులన్నిటికీ భావాలకి పరాకాష్ట దౌత్యం మనకి ఈ దశకంలో కనిపిస్తుంది అన్నమాట. ఇందులో ఏం చెప్తున్నారండి? ఉన్నై మేల్ ఉరై పూకుయిల్గాళ్ కోకిలలని పిలుస్తున్నారండి. ఈ పాసలను ఆన్సర్ అయ్యాయి. కోకిలలని పిలుస్తున్నారు. ఆ కోకిలలు ఎక్కడున్నాయి? పున్మై మేల్ పున్న చెట్ల మీద ఉన్నాయి. పొన్న చెట్ల మీద చక్కగా హాయిగా కూర్చుని ఉన్నాయి కోకిలలు. కుయిల్గాళ్ కోకిలలారా. కోకిలలు చాలా అందమైన పక్షులు, చాలా తెలివైన పక్షులు అంటారు. పరభృతములు అని పేరు కోకిలకి. పరభృతము అని పేరు. దానికి గుడ్డు పెట్టడం తెలుసు కానీ పొదగడం చేత కాదు. అవి ఏం చేస్తాయంటే కాకుల గూళ్ళల్లో పెట్టేస్తాయి గుడ్లను పట్టుకెళ్ళి. పెట్టేటప్పటికి కాకి ఏది తనదో ఏది ఇతరదో తెలియదు. అన్ని గుడ్లనే పొదుగుతుంది. అది పొదిగేటప్పటికి వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అది గుడ్డులోంచి బయటకు వచ్చి అంటుంది. ఓ ఇవ అని చెప్పి అది నెట్టి పాడేస్తుంది అనమాట. అంత తెలివైనవి ఏవే కోకిలలు. ఎక్కడుంటున్నాయి? పొన్న చెట్ల మీద చేరి ఉన్నాయి. పోతి యా నిరైందే. మీకు మంగళాశాసనం చేస్తున్నాను. మంగళాశాసనం చేయడం అంటే మీరు చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు బాగుండాలి. అదేంటి ముందు పక్షులకు ఎందుకండి మంగళాశాసనము అంటే సేటిల్ వాళై తుళ్ళం తిరువన్ వండూర్. ఇప్పుడు మీరు వెళ్ళే ఊరు ఎలాంటిదో తెలుసా? అక్కడ బురద ప్రదేశంలో సేతిల్ అంటే బురద, సేలు అంటే బురద. సేతిల్ బురద ప్రదేశంలో వాళై తుళ్ళం పెద్ద పుష్టి కలిగినటువంటి చేపలు వరుసుకొని పైకి తుళ్ళింతలుగా ఎదిరేటువంటి జల సంపద కలిగిన తిరువన్వళ్ళు. ఎంత నీరు, ఎంత బురద, ఎన్ని చేపలు. వాటి పౌష్కల్యాన్ని చెప్పే ఊరన్నమాట. అంటే సరస్సులన్నీ నిండుగా ఉన్నాయి, పూలతో ఉన్నాయి, మత్స్యాలతో ఉన్నాయి, సారవంతమైన నేలతో ఉన్నాయి. ఇన్ని అర్థాలు చెప్పడం అన్నమాట. తిరువన్వండూరు ఊరయ్యం. అక్కడ నిత్య నివాసం చేస్తున్నాడండి మా స్వామి. ఆత్తల్లాళి అంకై అంకై దయ కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఇక్కడ స్వామికి దయ ఉండడం కాదు ఈ పాసురంలో విశేషం. ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి కూడా దయ ఉంది. ఇక్కడ ఆ సుదర్శన చక్రానికి రెండు సామర్థ్యాలు: శత్రువులని నిరసించే సామర్థ్యం, మిత్రులని భక్తులని రక్షించే సామర్థ్యం. అందువల్ల దయ కలిగిన అంటే ఆర్తరక్షణ పరాయణత్వము అన్నమాట. అమరర్ పెరుమానై నిత్యసూరులకి కూడా నిర్వాహకుడైనటువంటి స్వామిని కండు చూడండి. మీరు అక్కడికి వెళ్ళి చూసే స్వామి సామాన్యుడు కాదండి, నిత్యసూరి సంసేవితుడు. అలాంటి వాళ్ళకైతే సేవింపబడే స్వామి. మయ్యల్ నా భ్రమ తీర్తీర్వదు తీరేలాగా ఒక వన్నం మాత్రం కొండు ఉరయ్యేర్. ఈ పాసరంలో ప్రత్యేకత ఇది. చెప్పేసి రండి, చెప్పేయండి, చెప్పేయండి అన్నారు 5 పాసురాల వరకు. ఇక్కడ మీరు చెప్పాక ఆయన ఏం బదులిస్తాడో ఆ మాట పట్టుకురండి. ఇంకొంచెం ఒక్క అడుగు ముందుకు అడుగేయమంటున్నారు అనమాట. మాత్తం అంటే జవాబు, ఒక బదులు మాట, రిప్లై ఇస్తాడు కదా. వస్తున్నాను, లేదు రాను, నాకెక్కడ కుదురుతుంది, ఏదో ఒక మాట అంటాడు. ఆ మాట ఏమన్నాడో అది జాగ్రత్తగా తీసుకొని రండి అనేటువంటి దాన్ని ఈ 6వ పాసురంలో మనకి చెప్తున్నారు. 6వ పాట
కంగారు పడింది బయటికి వెళ్ళినప్పుడు చెప్పారు. சில குயில்களை குறித்து 22వ పేజీ అండి. కొన్ని కోకిలని చూచి అవనకు ఎంత సైకితరువిద్దు, మీరు వెళ్ళి ఆయనకి నా దశని చెప్పి అంగు నిన్నంబరు మరుమాత్తం కొండు ఆయన ఇచ్చేటువంటి మంచి సమాధానాన్ని జాగ్రత్తగా విని వందు అరుడి చెయ్యవేణం, వచ్చి నన్ను అనుగ్రహించండి. అవతల వాళ్ళు చెప్పిన మాట మనకి చెప్పాలి అంటే 2 శ్రద్ధలు పాటించాలండి. ఒకటి, వాళ్ళు ఏది చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా వినాలి. వినడంలో ఏదో ఒకటి విని వస్తానులే అంటే కుదిరితే వస్తాన్నాడండి అని చెప్పామనుకోండి, ఆ 2 ఎంత అర్థాలు మారిపోతాయి చూడండి. వాళ్ళు ఏది చెప్పారో అది చెప్పేలా ఉండాలి, చెప్పడంలో ఆవిష్కరణలో స్పష్టత ఉండాలి. ఇవి 2 కూడా మీరు చెయ్యండి, నన్ను అనుగ్రహించండి, సమాధానం తండి. ఈ పాత్రలో ప్రత్యేకమైన మాట మరుమాత్తం కొండు, సమాధానం తీసుకొని రండి అంటున్నారు. போத்தியோ நிறந்தே சம்சார வெக்கை கட்டாதபடி வைமானிகர் విమానంగళ్ళే ఉయిర ఇరుక్కుమా పోలే. కిందంతా వేడిగా ఉందనుకోండి, ఇప్పుడు సమ్మర్ మనకి, ఈ వేడి భరించలేకపోతున్నామండి. ఉదక మండలాలకి, ఊటీలకు, కొడైకెనాళ్ళకు, ఇంకా చాలా చాలా ఉన్నాయి, అరకులోయలకు, ఏవో కొన్ని ప్రదేశాలకి విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళలాగా పున్నయిలే ఉయిర విరుందశల కుయిల్గల్. ఈ చెట్లకిట ఈ బాధలన్నీ మేము పడలేము, మా పొన్న చెట్ల మీద చల్లగా ఉంటుంది మాకు అని ఆ చెట్లకి కూర్చున్నాయిటండి ఆ కోకిలలన్నీ. కవికి నిజంగా ఆ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఆవిష్కరించగలిగే శక్తి ఉండాలే గాని ఎంత అందంగానైనా చెప్పచ్చు. మమ్మల్ని చెప్పమంటే చెట్లు ఉన్నాయి, చెట్ల మీద కోకిలలు ఉన్నాయి, అది సహజం, చెట్ల మీద కాకపోతే ఎక్కడ ఉంటాయి, ఇలా బాగుతుంది. కానీ ఇక్కడ అది కాదండి విషయం. అవి ఎందుకు ఉన్నాయంటే వేడి భరించలేకపోతున్నాయి కింద, అందువల్ల ఏసీ రూమ్స్ లోకి పోయి కూర్చుంటుంటారు చూడండి, లేకపోతే చల్లటి ప్రదేశాలకి సమ్మర్ క్యాంప్స్ వెళ్తుంటారు చూడండి. అలాగ పొన్న చెట్లని ఎన్నుకొని వాటి మీద అందంగా గోళ్లలో కూర్చొని ఉన్నాయిట కోకిలలన్నీ కూడా అన్నమాట. ఇరిక్కమా పోలే పొన్నయిలే ఉయిరవిరందన சில கோயில்கள் அவத்திலே செவியிலே தன் தத்வன படும்படியாயிரே పోతి ఎంగిరారు. ప్రతిదీ మనకి చక్కటి వ్యాఖ్యానం. ఏమండి, పొన్న చెట్లు పక్క పక్కలకి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కానీ పైకి స్ప్రెడ్ అవుతాయా అని ఒక ఆయనకు అనుమానం వచ్చింది. మీకు తెలియదులేండి, అక్కడ పోతి ఎంగిరారు అంత దూరం వినపడేలాగా పోతి అన్నారు తాళ్వార్లు. అలా అన్నారు కాబట్టి అక్కడ చెట్లు ఎత్తుగానే ఉండి ఉంటాయి. ఇది సరదా సమన్వయం అన్నమాట. ఎందుకురా అంటారు, ఎందుకురా పిలిచావు అంటే మన ఇళ్లలో రోజు ఒక జోక్ వేసుకుంటాం. ఎందుకు పిలిచావు అంటే పిలవలేదు, అరిచాను అంటాడు వాడు. అంటే అంత అరిచినా కూడా నీకు వినపడలేదు అని చెప్పడం. అలాగే ఇవి ఎక్కడో చెట్ల పైన ఉన్నాయి కాబట్టి పోతి అన్నారు తాళ్వార్లు. దాన్ని సరదాగా సమన్వయించడం. ఎందుకంటే ఎలా అన్నారు, అంత గట్టిగా అన్నారు, అంత ఎత్తుగా ఉన్నాయి చెట్లు, మరి అక్కడికి వినపడాలి. ఇప్పుడు ఒరే వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు, ఒరే ఇలా రా అంటామండి మనం, రే రారా రారా అని ఒక అరుపు అరుస్తాం వాడికి వినపడేలా. అందుకోసం ఆడవారు పోతి అన్నారు. సరదాగా చమత్కారమైనటువంటి వ్యాఖ్యానాలు స్వామివారు. ముఖం పారైకొచ్చొల్లం పాసరం ఎదుకోలే, దర్శనం ఇచ్చేలాంటి పొగటత అంటే అవతల వెళ్లే వాళ్ళని కాస్త మంచి చేసుకుని మాట్లాడితే ఎవరినైనా సరే. ఇక చిన్నప్పుడు ఏదో నక్క కథ చెప్పేవారు, నేను అడుగు విరిగిపోను, నీ చేతులు పడిపోను, నాకేదో కాస్త పెట్టమ్మా అని అడిగేవాడు. ఒకడు వెళ్ళి పెట్టేవాడు కూడా పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతాడు కదండి. అలా తిడితే ఎవడు పెడతాడు? ఆహా కుబేరుణ్ణి చంపి నువ్వు పుట్టావా, అంత ధనవంతుడువా, ఆహా దానకర్ణుని మించిపోయావా, వచ్చావా, పెడతావా అంటే నిజమే కాబోలనుకుని వేసే 1 రూపాయి ఏకంగా కుబేరుడు దానకర్ణుడు అంతటి వాడు అనుకుని ఫీల్ అయిపోతూ వేస్తాడు అనే మాటలో చెప్పే పద్ధతిలో ఉంటుంది అన్నమాట. ఇది పోలే కాణం ఈ శబ్దం செவிப்பட்டால் காரியம் செய்தல்லது நிற்க வண்டாதென்று இருக்கிறாள் காணம். నెక్స్ట్ పేజీ
ఫస్ట్ లైన్ అన్నమాట. ఈ మాటలు చెవిన పడేలాగా ఇలా చెవిని పడ్డాయో లేదో అలా పని చేసేస్తాయి ఆ కోకిలలు, వెంటనే చేసేస్తాయి అనుకుంటున్నారు. అవంతాం తానిరెక్క వీరుక్క కడవ వేండపాడుడయ్య నాన్న. నేను నేను అసలు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటండి అన్నో లోకంలో వింటుంటాం. నాకు అంటే ఒకప్పుడు ఉచ్చ స్థితిలో బ్రతికినటువంటి నాకు ఇవాళ ఇలాంటి స్థితి వచ్చిందా అన్నట్లుగా ఆళ్వారు నాన్న నేను ఇలాగ నేను అడగాల్సి వచ్చింది. ఏంటండి ఇక్కడ నేను అంటున్నారు. ఆள் విడువానం నిరపానం ఎల్లాం తానేరే సీతామువా చేంగర్పడియే పురుషకార ద్వారా ఎల్లరాలు మెరుక్కப்படுవాం పడం నా నిరందే. ఒకప్పుడు నేను సీతారూపంగా ఉన్నప్పుడు ఈ స్వామివారు నీకోసమే బతుకుతున్నా, నువ్వు లేకపోతే బ్రతకలేను, నా జీవేయం క్షణమపి వినాత మధ్యతే క్షణం, ఎన్ని మాటలు మాట్లాడారు. అలాంటి స్వామిని ఇప్పుడు నా కోసం తల్లడిల్లిన వాడికి నేను దౌత్యం పంపాల్సి వస్తుంది. ఎంత కష్టకాలం వచ్చిందండి. ఇంతకంటే చెప్పగలనా? ఏమైనా నేమెక్కిరేన్ అల్లేన్ ఇరక్కిరేన్ ప్రార్థన ఏంటంటే ఇరప్పార్ కార్యం సైదర వేణం ఎన్నం నెనైవాలే. ఈ దౌత్యాన్ని పంపడాలు, ఈ దుఃఖించడాలు ఒకప్పుడు ఆయన చేసిన పనులండి. నా కోసం ఆయన తల్లడిల్లాడండి. ఈనాడు ఆ బాధలన్నీ నేను ఒక్కదాన్ని పడుతుంటే తను హాయిగా కాలం గడుపుతున్నాడు. ఇరందే అవతిన్నెంజిలే పుంబడుతుదిరాళ్ళు. అయ్యో అని బాధ పుంపడచ్చు, కడుపులో పుండు పడేలాగా అంటే బాధపడేలాగా. ఒకప్పుడు నా కోసం ఆయన బాధపడ్డాడు, ఇప్పుడు తిరగబడింది. నేను ఆయన కోసం బాధపడే స్థితి వచ్చింది. పున్నై మేలురం పూంబియల్గాள் వైమానికర పోలే మనుష్యగంధం నడయ్యాడాదపడి ఉయరవర్తిక్కర. ఈ మనుషులు ఎవరు, వీళ్ళ వాసన మనకి తగలకూడదు అని దూరం వెళ్ళిపోయిన వాళ్ళలాగా, వైమానికులలాగా అంటే ఎత్తుగా వెళ్ళిన వాళ్ళలాగా, సంశ్లేషత్తాలే ఉజ్వలంగళాన కుయిలగాళ్. అవి రెండు కలిసి ఉన్నాయేమో, మెరిసిపోతున్నాయిటండి. ఆ మెరుపు ఆ నీల దేహంలో తెలుస్తుందిట. ఆహా ఎంత బాగుంది, ఎంత బాగుంది ఆ మెరుపు అనేలా ఉన్నాయిట. ఎందుక ఇలా మెరిసిపోతున్నాయి? అవును, అవి కలిసి ఉన్నాయి కదా. మెరుపులు తడుకులే ఉంటాయి. నాలా దూరం అయితే కదా ఈ వెలవెల పోవడాలు, ఈ బాధలు ఇవన్నీ. ఇదన్నమాట ప్రణయ రోషంగా పలికే మాట. నైదల్ నిలத்தில் పున్నై పడతో ఇరంగం. మామూలుగా అయితే నైదల్ నిలத்தில் నీళ్ల ప్రాంతాలలో పున్నై పడ తోంగి ఇరుక్కం. అవి అలా వంగి ఉంటాయి, అంటే కింద కిందగానే ఉంటాయి. పక్క పక్కలకి స్ప్రెడ్ అవుతాయి తప్ప ఆకాశాన్ని అంటావు. కానీ వానారు వన్కముగుం సేన్ సినయ్యొంగురం మరం పోలే. కానీ ఆళ్వార్లు అన్నట్టుగా నిత్య సూర్యులు సేవించేలా పెరిగాయంటే అంత ఎత్తుకు పెరిగాయి అని, అంటే అంత ఎత్తులో ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఏవి కూడా కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయండి. నమ్మాళ్వార్ల టైంలో అలా పెరిగాయేమో అవి కూడా. ఎందువల్ల అంటే ఆవాడ రామావతారం కాలంలో రాముడు 12 అడుగుల వాడండి. మరి ఇవాళ మనం అందులో సగం లేమో, సగం ఉన్నవాడు ఇవాళ చాలా పొడగరి కింద లెక్క. రాను మరుగుజ్జులమై తోటకూర చెట్లకి నిచ్చెనలు వేసుకుంటాము. కాల ప్రమాణం అది అలా మారిపోతూ ఉంటుంది అనేటువంటిది. అలాగా ఆ రోజుల్లో ఉన్న చెట్లు పక్కలకి అలాగా చక్కగా పైకి ఎదిగాయేమో, ఇవాళ ఇలా పక్కలకి వస్తున్నాయి అని. పొంగళై పొగవిడిగై ధర్మహానియాயிருந்தది ఆగిలం ఏం సల్లామయ్యా లేసైగిరేనియంగిరాళ్ళు. అది ఆవేళ నేను యాచిస్తున్నాను అంటే కరిగిపోతున్నాయి అని అన్నారే. ఇక మీరేమో చక్కగా ఇద్దరు కలిసి ఉన్నారు. నేనేమో కలిసి ఉన్న మిమ్మల్ని అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని విడది మీ సుఖానికి అంతరాయం కలిగిస్తున్నానేమో, మీకు సంశ్లేష దుఃఖంలో విరహాన్ని కలిగిస్తున్నానేమో. పోతే బాగుండండి అమ్మా, మీరు చల్లగా ఉండండి అమ్మా, మీకు నేనేం బాధ కలిగించదమ్మా. పెరుమాళం పిరాటియం ఆగా కాటిలే ఏకాంత భాగత్తు గొప్పగా కచేదే నడువే రావణను వందా పోలే. అడవులకు వెడితే వెళ్ళంలే, హాయిగా ఇద్దరు ఉన్నావని సుఖభోగాలు పొందేటువంటి సీతారాముల మధ్య
రావణుడు ప్రవేశించినట్లు ఇంత ఆనందంగా ఉన్న మీ మధ్య నేను ప్రవేశించాను. உங்கள் భోగத்துக்குన్నాను విచ్ఛేదం పండు వ్యక్తిని పోలే ఇరుందదు. మీ భోగానికి నేను అంతరాయం కలిగిస్తున్నాను అని అంటామే. సారీ అయ్యో ఇంత కష్టం కలిగిస్తాను అనుకోలేదు, కానీ తప్పట్లేదు, మరి ఏం చేయమంటావో అని. ఇతాలువరు వ్యసనమెందుకే ఒజందిడి ఉంగళ్ భోగత్తుకు. మీకు విడిపోవడం అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడు కలిసే ఉంటారు. మనం లోకంలో కూడా కొంతమందిని చూస్తామండి, వస్తే ఇద్దరు వెళ్తారు, పోతే ఇద్దరు వెళ్తారు. అంతేగాని ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు ఉండి విడిపోయి అలా ఉండరు. చాలా మంది అదృష్టవంతులైనటువంటి జంట అని లోకం వాళ్ళని పొగుడుతూ ఉంటుంది. అలా ఉన్నారు మీ ఇద్దరు కూడా. పున్నైమేల్ పిళ్ళయ్య మొదలారు తిరువరందవరై మార్వనై. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నది అనమాట. పిళ్ళయ్య మొదనార్ అనేటువంటి ఒక మహనీయులు తిరువరందవరై మార్వన్ అనేటువంటి ఒక ఆయన తోటి ఈ పదత్తుకు బట్టలు అరడిచ్చే ఎన్న కేట్క ఏమండి ఇక్కడ బట్టర్ వారు ఏమనర్థం చెప్పారండి అని అడిగారట. ఎందుకని తన్నార్తి అవత్తిన్ సెవిలే పడుంబడి ఉయిరచ్చొల్లిగిరాళ్ళెన్నరుడిచ్చేదార్. ఏం చెప్పలేదండి, ఇవి ఎంత బాధపడుతున్నాయో ఆ చెట్టు మీ ఉన్న పక్షికి వినపడేంతగా అరుస్తున్నాయి, కూస్తున్నాయి అని చెప్పమన్నారు. అందుకోసం అంత గట్టిగా పిలిచారు అన్న అర్థాన్ని భట్టర్ వారు చెప్పారు అని చెప్పి పిళ్ళయ్య అముదనారికి తిరువరందవారు మార్వనై అనేటువంటి ఆయన అడిగిన దానికి పిళ్ళయ్య అముదనార్ అనేటువంటి ఆయన సమాధానం చెప్పారు. కాలక్షేపాలు జరుగుతున్నప్పుడు రకరకాలుగా వారి వారి అభిప్రాయాలను కూడా చెప్తూ ఉంటారు. అలా చెప్పుకుంటేటప్పుడు భట్టర్ వారు చెప్పారు ఈ విశేషం ఏమిటి అంటే, అవును మరి అంత పైకున్నాయి చెట్లు, గట్టిగా అంటే గాని వినపడదు, అందుకోసమని ఆ ఆర్తి చెవిలో పడేలాగా గట్టిగా పిలుస్తున్నాయి అని చెప్పారు అని చెప్పి సమన్వయించారు. నైదల్లకి లేకుండా పడరందో గిడపట్టదు. అప్పుడు ఆయన అన్నారట, ఇంకనే సొల్లుకోవడము ఏమండి, ఉన్న చెట్లు ఎప్పుడూ కూడా పక్క పక్కకి పెరుగుతాయి తప్ప పైకి కాదు కదండి అన్నారటండి ఆయన. అవన్ భట్టర్ పాడే వందు అలా అడగగానే ఆయన భట్టర్ దగ్గరికి వచ్చి ఇంకనే పడిస్తారన్నా. ఏమండి ఇలా అడుగుతున్నారండి, ఏం చెప్పాలండి అని అడిగారట భట్టర్ వారు. ఈ వర్ధత్తుకు నిర్ణాయకం ఇసయ్యో ఇత్తు అది పోతి என்று ఉయిరచ్చల్లి ఇరుక్కుమో. ఏం లేదండి, మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. పోతి అని చదవాలి, పోతి అనకూడదు. పోతి రాగం పెద్దగా చదవాలి. ఎందుకంటే చెట్టు మీద ఉన్నదానికి వినపడేలా పిలుస్తున్నారు అని సార్థక ప్రయోగంగా చదవాలి అని చెప్పి చెప్తారు. తాష్టల్లి ఎరెక్కమో గగ్గర స్వరంతో చెప్తారా, గట్టిగా చెప్తారా, ఏ స్థాయిలో చెప్పాలి, ఎన్నరుడిచ్చేదారు, ఇవన్నీ సరదాగా వ్యాఖ్యానాలండి. ఆ పోతి అని ఉంది, దానికి చెట్టుకి ఆ రెండింటికి జంట కట్టేసి చెట్టెత్తుగా ఉంది కాబట్టి పోతి అంటే గాని ఆ పైన ఉన్న దానికి వినపడదు కాబట్టి ఇసే గొంతు మార్చి పిలవాలి అని సరదాగా మధ్య మధ్యలో మన భట్టరు వారి రసోక్తులేమి అని చదువుకుంటున్నాం కదండి ఒక పద్యం, అలాగ మధ్యలో రసోక్తులు అనమాట. సేతిల్వాడైతుళ్ళం ప్రణయத்திலே கொண்டு போய் விட்டாலும் ஆனை கன்று போலேசరికి చేరార్కుమా ఎత్తువాడైగల్. ఇంకా బురదలో చేపలు ఎగురుతున్నాయట, అవి ఎక్కడ చేపల్లా లేవుటండి. ప్రళయ సముద్రంలో పడేసినా కూడా చిన్న ఏనుగు గున్నలాగా తుళ్ళి పడుతున్నాయి. ఏనుగు గున్నంత చేపలటండి, అంటే సమృద్ధిని చెప్పడం అన్నమాట. అంతంత పెద్ద చేపలు కలిగినటువంటి చేతన విభాగం అరక్కడెత్తుకుందే సమాయత్. ఈ దేశంలో కొంచెం పైన ఉయరక్షల్లి ఇరుక్కమో తాశల్లి ఇరుక్కమో ఎన్నరుడి చేదార్ అని భట్టర్ వారు చెప్పేవారు. సేతిల్ వాడై తుళ్ళం ప్రణయత్తులే కొండిపోయి విట్టాలం ప్రళయ జలంలో పడవేసిన ఆనయి కండ్రు పోలే గొన్న ఏనుగులాగా సేరెక్కి చేరాకుమా ఎత్తువాడైగల్. తుళ్ళి పడేటువంటి చేపలు, అంత సమృద్ధి కలిగిన జలము, పంట, చేపల సమృద్ధి కూడా. అలైకడల్ నీరు కుళంబవగాడాడ ఓడియగల్ వానురించి ముదిగల్ మలైగల్ మీదు కొండు వరుమేనై ఎన్నుమా పోలే. దీనికి తిరుమంగయ్యాళ్ళ వార్లు కూడా ఈ మత్స్యావతార వైభవాన్ని
చాలా అందంగా చెప్పారు. సుందరబాబు స్తవంలో కూడా పూరేసులు చెప్తారండి. ప్రళయ జలేవ పూరిత పరిపూరిత, చాలా అందంగా ఉంటాయి ఆ శ్లోకాలన్నీ. అవన్నీ అలా చెప్పుకుంటూ వెళితే బాగుంటుంది, కానీ చాలా స్లోగా పెడుతోందా అనిపిస్తుంది. అందుకని ఆయన అన్నారు ఈయన అన్నారు అనుకుంటూ వెళ్ళిపోదాం. ఏమన్నారండి అంటే అది చూసుకుంటే గాని మనకి తెలియదు. ప్రళయ జలంలో సమృద్ధిగా ఉన్నటువంటి పుష్టికరమైనటువంటి చేప అవతారమైతిన స్వామి అని తిరుమంగయ్యాళ్వార్లు అన్నట్లుగా చేతన విభాగమర కళితవర్తికుందే సమాయత్. అసలు ఆ ఊళ్ళోనండి చేతనములు అని లేదు, అచేతనము లేదు, అన్ని కూడా అద్భుతంగా చాలా చక్కగా పైకి సమృద్ధిగా ఉన్నాయి అని అన్నమాట. నాన్ పిరింద ఇరిందు దూద విడగరదు. కాబట్టి మిమ్మల్ని ఈ స్థితిలో ఉండి మిమ్మల్ని దౌత్యం పంపించేది అదృష్టమో దురదృష్టమో నేను చెప్పలేను. ఒకప్పుడు నా కోసం దౌత్యం పంపిన మహానుభావుడు, కాబట్టి ఇప్పుడు నేను పంపించాల్సి వచ్చిందంటే దురదృష్టం. నేను తలకిందులైంది నా రాక. అదృష్టం పంపడానికి మీరైనా దొరికారు, లేకపోతే ఆయనకి చెప్పడానికి నాకు అవకాశమే లేదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన అన్నమాట. ఇలాగా ఆరోపాసనలో போற்றியா நிறந்தேன் புன்னை மேல் உரை பூங்குயில்காள் சேற்றில் வாழை துள்ளும் திருவன்வண்டூர் உரையும் ஆற்றல் ஆழி அங்கை அமரர் பெருமானை கண்டு மாற்றம் கொட்டருளே மையல் தீர்வது ஒரு வண்ணமே தேவேசம் கோலநாதம் நகைத மனசம் பத்மநாபன் ரமேசம் லோகாரியம் கிருஷ்ணயுக்மேன